ఇంకా ఒక 2 లక్షలకే కేవలం బిడ్డతో 2 లక్షలు దాపెట్టుకోండి. ఒక గ్రూప్ లో ఎత్తుకొచ్చి పెట్టుకోండి. లోన్ వచ్చింది దానికి ఎత్తుకొచ్చి పెట్టుకోండి. నా బిడ్డ లోన్ లో తీసుకొని లోన్ లో వచ్చి 2 లక్షలు దాపెట్టుకున్నా. తమ్ముడు ఈ 2 లక్షలు వచ్చి పెట్టి నాన్న అని చెప్పిన దానికి వాడు 2 లక్షలు కోసినాడు. తమ్ముడు అనేది వాడే 2 లక్షలు కోసలు కేవలం 2 లక్షల కోసలు అది గ్రూప్ లో తీసుకోండి. మా తిండే కట్టి మా కొట్టే కట్టి నేను నమ్మే కదా మేము నీకు చెప్పిన్నాము. మా అన్న తమ్ముడు కదా నీకు చెప్పిన్నాము. కేవలం 2 లక్షలకే అది గ్రూప్ లో నుంచి ఎత్తుకొచ్చి పెట్టింది డబ్బు. బిడ్డ జీవితం ఏమి కావాలా? ఒక ఆడబిడ్డ ఇంత బిడ్డ ఆడబిడ్డని ఎవరు సాకుతారు? ఎవరు సాకుతారు ఆడబిడ్డని? ఆవిడకి ఎవరు న్యాయం చేస్తారు చెప్పండి? నా ఆడబిడ్డని ఆడబిడ్డని ఎవరు కాపాడుతాడు? నా పేరు అంజలి. మా ఆడబిడ్డ ఉండేది. ఆ అబ్బాయి 2-3 ఏళ్ళు ఇంకా వాళ్ళ ఇంట్లో మనిషిగా ఉండిపోయి ఈ సీట్లు నడుపుతా ఉంటుంది. ఆ పాప ఆ తోడుకొని పోయి వస్తా అట్లా ఉన్నాడు. సొంత మనిషిలాగా కలుపుకునేసి వాళ్ళ ఇంట్లో తిని వాళ్ళ ఇంట్లో కొనుక్కొని అట్లున్నోళ్ళు. కానీ నమ్మకం మీద ఆ పాప డబ్బులు లెక్కేసి ఇట్లా చూసుకొని ఉన్నాడు. ఆ అబ్బాయికి కూడా 2-3 లక్షలు అప్పుగా వాళ్ళకి ఇప్పించుకున్నాడు. అది అందుకని ఆ అబ్బాయి డబ్బులు ఇస్తాడు, మా వాళ్ళు ఇస్తారు అని చెప్పి తోడుకొని పోయినాడు. 9 గంటల రాత్రిలో తోడుకొని పోయి సీట్లు కట్టాల్సి ఉంటే వాళ్ళతో ఈ అమ్మాయి తిప్పి అట్లా చెప్పేది ఇప్పుడు ఎవరు చూసినారు సార్? ఎవరు చూసినా సార్? అప్పుడైతే సార్ ఆ పాప పోయిండేది ఆదివారం సోమవారం నాడు సాయంకాలం సార్ పోయిండేది. ఆ పాప సైడ్ కొంటాను సైడ్ కట్టే కనేసి డబ్బులు కట్టే పోయినది వచ్చినది డబ్బులు కట్టేసినది వచ్చింది. మళ్ళీ పంజానికి వచ్చింది ఇంటికి పోయినది. మళ్ళీ ఆ పిల్లోడు ఫోన్ చేసినాడా ఈ పాప ఫోన్ చేసిందని మాకు ఇంకా డిక్లేర్ తెలియదు. ఆ పాప పొద్దున్నే ఆ పాప ఏమైంది ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసినలేదు. ఆ పాప పొద్దున్నే వచ్చింది. ఆ పిల్లోడే వాళ్ళ ఇంటికాడ వచ్చి చెప్పినాడు సార్ ఇట్లా అక్కడ రాత్రి చీటి డబ్బుల కోసం పోతా అంటే ఇక్కడ పంజాని ముదరం బల్లని ఇంకా నీడుగుంట కాదు సార్. ఆడ ఒక చెరువు వస్తుంది. ఆ చెరువు కాడ మేమిద్దరు బండిలో పోతా అంటే వచ్చి బుల్లోరాలో వచ్చి అక్కని కత్తులు చూపించినారు గొంతుకి. నన్ను పక్కకు దోసుకొనేసి ఇచ్చేది నేను చెప్తే చంపేస్తామనేసి చెప్పేసి అక్కని ఎత్తుకొని కత్తులు చూపించి గొంతు కత్తులు చూపించి ఎత్తుకొని వెళ్ళిపోయినారు. పిల్లోడే వచ్చి చెప్పిండేది నిన్న పొద్దున్నే వాళ్ళ ఇంటికాడ సోమవారం నాడు నైట్ తోడుకొని పోయినారు సార్. కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చినారు సార్? నిన్న పొద్దున్నే సార్ కంప్లీట్. ఆ పిల్లాడు చెప్పేంత వరకు వీళ్ళు కూడా తెలియదు సార్. ఆ పాప మిస్ అయింది. ఆ పిల్లాడు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినారా? ఎప్పుడు ఇచ్చినారు? నిన్న ఆదివారం సోమవారం మంగళవారం సార్. మంగళవారం పొద్దున్న సోమవారం నాడు నైట్ సార్ మిస్ అయిండేది. మంగళవారం నాడు పై కంప్లీట్ ఇచ్చినారు. నిన్న ఇప్పుడు మంగళవారం పిల్లోడు ఎప్పుడు ఇదంతా చేసినాడు అని తెలుస్తాను సార్. సోమవారం నైట్ ఏం చేసినాడు అనేసి ఈ పాపకి తెలుస్తాను. చంద్రబాబు నాయుడు న్యాయం చేయమని చెప్పి
చెప్పు. న్యాయం చేయవు. బస్సు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏం సంబంధం? అన్నదమ్ములే అంటే దూరం బంధువులు వాళ్ళు. ఆ పిల్లాడు ఆ పాప మా ఎక్క సార్ ఆ పాప వాళ్ళు దూరం బంధువులే మేము. ఇట్లా ఏదో దుడ్లు కావాలనేసి అందుకు తీసుకొని వద్దాము తోడుకొని పోయిండాడు. పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలంలో 30వ తేదీ ఒక కేసు నమోదైంది. మహిళ చంద్రమ్మ మిస్ అయినట్లు. అది 2 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఈరోజు హత్యాయత్నం ఆ కేసుని మిస్టరీ వీడిందని సిఐ గారు తెలిపారు ఆఫ్ ద రికార్డ్గా. ఆయన ఏమన్నారంటే, ఒక వ్యక్తి ఆమెను పెద్ద పంజాన్లో హత్య చేసి జగమర్ల ఫారెస్ట్ అటవీ ప్రాంతంలో తెచ్చి శవాన్ని పడేసినట్లు ఆయన చెప్పారు. తదుపరి వివరాలు సిఐ గారు, డిఎస్పీ గారు, పోలీసులు వివరిస్తామని చెప్పినారు. హత్యకు గల కారణాలు మాత్రము పూర్తిగా డబ్బుల వ్యవహారంలోనే జరిగిందని చెప్తున్నారు. మరి ఇంకెటువంటి సంబంధము, అక్రమ సంబంధాలు ఇటువంటివంటి ఏమీ లేదని ఆయన చెప్పారు. కేవలం డబ్బు ఒకటే, ఆ డబ్బు కోణంలోనే హత్య జరిగిందని చెప్తున్నారు.